దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? యేసు ప్రభువుని ఏదో ఒకసారి ప్రార్థించి, ఒకసారి ప్రభువా నాకు విడుదల దయచేయి అంటే చాలదు. తాపకరమైన సర్పం కాటు తిన్న ప్రతి ఇశ్రాయేలీయుడు వెంటనే ఏ విధంగా తన దృష్టిని ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికెను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం. అదేవిధంగా ఓర్పుతో ప్రగాఢ విశ్వాసంతో నిలకడగా ఆయన్ని చూస్తే మనం బ్రతుకుతాం. అంటే ఆయన విజయంలోని శక్తిని ఆకాంక్షిస్తూ విషతుల్యమైన మన గత స్థితి నుండి దృష్టి మరల్చి ఆయన వైపు చూస్తుంటే మన విమోచనకర్త అంతిమ విజయం నీదే అని మనతో అంటాడు. నీ బంధకాలు ఒకవేళ ఇంకా బలంగా ఉంటే నీ ఆత్మ పోరాటం ఇంకా కొనసాగవలసిందేనని గ్రహించాలి. రక్తం కారునంతగా మనం పోరాడుతూ ఉంటే యేసు మన తీవ్ర బలహీనతల్ని, బలమైన బంధకాల్ని జయించగలవాడని అర్థమవుతుంది.